బీట్రూట్. కూరగాయలను కొనేటప్పుడు బీట్రూట్స్ ని కొనడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు బీట్రూట్ ను తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు మరియు అనారోగ్యాన్ని నివారించవచ్చు. ప్రత్యేకంగా బరువు తగ్గడం, రక్తహీనత మరియు గుండె సమస్యలకు ఇది సహాయపడుతుంది. బీట్రూట్స్ భూమిలో పెరుగుతాయి, తద్వారా మన శరీరానికి ప్రయోజనకరమైన అనేక పోషకాలను గ్రహిస్తుంది. బీట్రూట్స్ తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి మేలు కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. అధిక రక్తపోటు ఉన్న 68 మంది వ్యక్తులపై 2015లో జరిపిన ఒక అధ్యయనంలో ప్రతిరోజు 250 ml బీట్రూట్ రసం తాగడం వల్ల కలిగే ప్రభావాలను పరిశీలించారు. దీన్ని వినియోగించిన తరువాత రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. బీట్రూట్ జ్యూసులో అధిక నైట్రేట్ కంటెంట్ కారణంగా రక్తపోటును తగ్గించే ప్రభావం ఉందని వారు సూచిస్తున్నారు. అయినప్పటికీ వైద్యుణ్ణి సంప్రదించకుండా మీకు సూచించిన రక్తపోటు మందులు తీసుకోవడం మానేయకూడదు. అధిక రక్తపోటు అనేది కార్డియోవాస్కులర్ డిసీజ్ కి ప్రధాన కారకం. ఆహార మార్పులు మరియు ఇతర పద్ధతుల వంటి వాటి ద్వారా ఈ రక్తపోటును తగ్గించడం వల్ల గుండెపోటు మరియు హృదయ సంబంధ వ్యాధుల సమస్యలను నివారించవచ్చు. ఒక కప్పు బీట్రూట్లో 3.81 గ్రాముల ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియ పనితీరుకు ఫైబర్ చాలా ముఖ్యమైనది. ఒక కప్పు బీట్రూట్స్ తీసుకోవడం వల్ల మన రోజువారీ అవసరాలకు సరిపడా ఫైబర్ లభిస్తుందని USDA చెబుతోంది. మన శరీరానికి కావలసిన ఫైబర్ మన వయసు మీద ఆధారపడి ఉంటుంది. ఫైబర్ పొందడానికి గల మార్గాలలో మన ఆహారంలో బీట్రూట్ జోడించడం కూడా ఒక మార్గం. బీట్రూట్స్లోని కొన్ని భాగాలు క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధించగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ భాగాలను బీటాలైన్స్ అని పిలుస్తారు. ఈ బీటాలైన్స్ అనేవి బీట్రూట్స్ కి ఎరుపు లేదా పసుపు రంగును ఇస్తాయి. బీట్రూట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఏ విధంగా సహాయపడుతుంది అనే విషయం గురించి మరింత పరిశోధనలు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య దరిచేరదు. అలాగే బీట్రూట్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది మరియు కాలేయాన్ని శుభ్రపరచడంలో కూడా బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు చర్మ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బీట్రూట్స్ ని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. బీట్రూట్స్ తో కూరలు, పచ్చళ్ళు మరియు ఫ్రై, స్వీట్స్, అలాగే జ్యూస్ ఇలా రకరకాలుగా వినియోగిస్తుంటారు. సలాడ్స్ లో వీటిని పచ్చివిగా తింటుంటారు కొంతమంది. ఇలా మనకి నచ్చిన విధంగా వీటిని మన ఆహారంలో చేర్చుకుని ఉపయోగాలను పొందుదాం. కాకపోతే తీసుకునే విధానం ఆరోగ్యకరమైనదని నిర్ధారించుకుందాం.